ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ సాటర్డే. సాటర్డే హ్యాపీ అని ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు ఫ్రెండ్స్. నేనైతే చెప్తాను. ఎందుకు చెబుతానో నేను ఈ వీడియోలో మొత్తము వివరిస్తాను ఫ్రెండ్స్. కొంతమంది సడన్లీ లేనివాళ్ళు ఉన్నవాళ్ళు అవుతారు ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో. కానీ కొంతమంది షాక్ అవుతుంటారు, ఎవరిని ముంచేశారో, ఏం చేశారో, ఎట్లా చేశారో, ఇట్లా కోటీశ్వరులు అయ్యారని. అస్సలు మనం అట్లా అనుకోవటం చాలా తప్పు ఫ్రెండ్స్. ఎందుకు చెబుతున్నానో తెలుసా నేను ఈ మాట? కొన్ని పనులు మనం వాళ్ళు చేస్తుంటే చూసి నేర్చుకొని పాటించామనుకో, ఆటోమేటిక్ మనం కోటీశ్వరులు అవుతాం. ఎందుకు అవుతారనేది సారీ ఈ వీడియోలో నేను మొత్తం చెప్తా. ముందు నా వీడియో చూసే వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ. నన్ను ఫాలో చేసే వాళ్ళకి, నాకు కామెంట్లు పెట్టే వాళ్ళకి, నన్ను అభిమానించే వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మా నాన్న నాకు ఒకటి చెప్పాడు ఫ్రెండ్స్, మనం ఏం చేసినా అది 10 మందికి తెలియజేయాలి, 10 మంది నేర్చుకోవాలని. నేను కూడా ఫ్రెండ్స్ ఎక్కడికైనా ఫంక్షన్లు, పార్టీలు, ఊరు అటు ఇటు వెళ్తాను కదా, నేను అన్నీ చూస్తూ ఉంటా, చూసి అది నేర్చుకుంటా ఖచ్చితంగా. కానీ కొంతమంది వింటారో చూస్తారో, అస్సలు పట్టించుకోరు ఫ్రెండ్స్. ఎందుకో తెలీదు. ఒక్కటేంటో తెలుసా ఫ్రెండ్స్, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టబడును. జ్ఞానవంతురాలు ఉంటే భార్య కదా, అక్క చెల్లెలైనా, తల్లి అయినా, భార్య అయినా, ఎవరైనా జ్ఞానవంతురాలు ఉంటారు కదా, వాళ్ళు ప్రతి ఒక్క పనిని జ్ఞానంగా చేస్తారు ఫ్రెండ్స్. అప్పుడు మనం ఆటోమేటిక్ కోటీశ్వరులం అవుతాం. ఇది నిజం ఫ్రెండ్స్. కాదంటే ఎవరైనా మీరు కామెంట్ పెట్టండి, ఇది నిజం. నేను ఒక మేడం దగ్గర ఫస్ట్ మేము అంతంత ఏం ఆస్తులు ఏం లేవు, ఒక మేడం దగ్గర వంట చేశాను. ఆ మేడము ఆ సార్ ఏం చేసేవాళ్ళు అంటే వెంకటేశ్వర స్వామికి బాగా పూజ చేసేవాళ్ళు. పూజ చేస్తుంటే ఏమైంది మేడం వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే అని అడిగే. ఇది 20 సంవత్సరాల కిందట మాట. అయితే ఏం చెప్పింది తెలుసా, నువ్వేది కావాలని కోరుకొని మనస్ఫూర్తిగా ఇట్లా మొక్కున్నావు అనుకో, శనివారం రోజు పూజ చేసి ఇల్లు నీట్గా పెట్టేసి నీ మనసు శుభ్రంగా పెట్టుకొని తలార స్నానం చేసి నువ్వు మొక్కుకో, ఖచ్చితంగా నీకు అయిద్దాం. నాకు మగపిల్లలు అంటే ఇష్టం ఫ్రెండ్. అట్లానే నేనేం చేశానంటే ఆమె చెప్పంగానే ఇల్లు అంతా నీట్గా పెట్టేసా. ఫస్ట్ బెడ్షీట్లు, డోర్ కర్టన్లు, అవి మ్యాట్లు ఉతకటం మొదలు పెట్టేసి అన్నీ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మెల్లిగా మొదలు పెట్టేశాను నేను పూజ చేయటం. అంతకుముందు తెలియదు నాకు, కానీ పూజ చేయటం కూడా అంత తెలియదు, కొద్దిగా తెలుసు. ఇక వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవటం కానీ, ఈ పూజ చేయటం కానీ ఇవన్నీ మొదలు పెట్టేసి చేస్తూ ఉంటే అప్పుడు అనిపించింది నాకు బాబు కావాలని. వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా బాబు పుట్టాడు, చాలా అందంగా కూడా పుట్టాడు. నాకు అందమైన బాబు కావాలని నేను అనుకున్నా. బాబు అందంగా పుట్టాడు. మళ్ళీ ఒక్కొక్కటి ఫ్రెండ్స్. బాబు పుట్టిన 6 నెలలకే మా హస్బెండ్ ఫస్ట్ అయినా ఏం చేసేవాడు అంటే సూపర్వైజర్ లాగా చేసేవాడు. బాబు పుట్టిన 6 నెలలకే ఫ్రెండ్స్ ప్రమోషన్ వచ్చింది. నిజంగా ఫ్రెండ్స్ ఇది నిజం అసలు. ఇక అప్పటి నుంచి నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. అప్పటి నుంచి శనివారం ఏం చేయాలి ఏందని ఇవన్నీ పాటిస్తున్నాను నేను. ఇల్లు కావాలని నాకు అనిపించింది ఫ్రెండ్స్. మనకు సొంత ఇల్లు ఉండాలి, చాలామంది సొంత ఇల్లు కట్టుకుంటున్నారని ఇల్లు కావాలనిపించింది. ఎప్పుడైతే బాబు పుట్టి ప్రమోషన్ రాగానే ఇక నేను శనివారం ఏమేం చేయాలో, శనివారం వెంకటేశ్వర స్వామి పూజ చేయటం కానీ, వెంకటేశ్వర స్వామి గురించి మొక్కుకోవటం, సంవత్సరం తిరుపతి వస్తాను అనుకుంటాం, అన్నీ చేస్తున్నాం ఫ్రెండ్స్. బాబు పుట్టిన 2 సంవత్సరాలకే మేము స్థలం కొన్నాము. ఇప్పుడైతే ఇది 5 అంతస్తుల ఇల్లు. 5 అంతస్తుల ఇల్లు ఫ్రెండ్స్ ఇది. ఏది కానీ ఫ్రెండ్స్, ఆడవాళ్ళు పొదుపు చేస్తా మనస్ఫూర్తిగా మనం కోరుకుంటే ఏదైనా ఇది. బయట అట్లా చెట్లు పెడతాం ఇష్టం నాకు. ఇప్పుడు కొన్ని చెట్లు చచ్చిపోయినాయి, పైన కూడా చాలా చెట్లు పెట్టాము, కింద కూడా చెట్లు ఉన్నాయి. ఇది ఈరోజు ఎందుకు చదువుతున్నానంటే ఫ్రెండ్స్, శనివారం ఎంత మనకి
ఇంపార్టెంట్ శనివారం ఏమేం చెయ్యాలో మీకు చెప్పాలనుకొని నేను వీళ్ళంతా చూపిస్తున్నాను, మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. శనివారం రోజు మనం ఉప్పు కొనకూడదు, ఆయిల్ కొనకూడదు ఫ్రెండ్స్. అసలు పాటించామనుకో ఇది ఖచ్చితంగా ఫ్రెండ్స్ 2-3 సంవత్సరాల్లోనే మనకు అన్నీ కూడుతాయి. మనము ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితులు మనవి మెరుగుపడతాయి. కోటీశ్వరులు అవుతారని చెప్పలేను, కానీ 10 సంవత్సరాలు అయితే ఫ్రెండ్స్ కోటీశ్వరులు అయ్యాం మేము. 10 సంవత్సరాలు నేను మా హస్బెండ్ చాలా కష్టపడ్డాం. చుట్టాల దగ్గరికి వెళ్ళలేదు, ఎటు వెళ్ళలేదు అసలు. నేను ఆయనతో పాటు జాబ్ వచ్చింది, పని చేసుకుంటా, ఇంకా నేను పై పనులు కూడా చేసేదాన్ని. వచ్చిన రూపాయిని జాగ్రత్తగా ఫ్రెండ్స్ మేము దాచిపెట్టి ఇంత పెద్ద ఇల్లు కట్టగలిగాం. ఇప్పుడు ఇల్లు చూపించాను కదా నేను, ఇంత పెద్ద ఇల్లు కట్టగలిగాం ఫ్రెండ్స్. ఇదే కాదు 4 ఖాళీ స్థలాలు ఉన్నాయి, 3 ఇళ్ళు ఉన్నాయి, ఊర్లో కూడా పొలం ఇల్లు కొన్నాం. కానీ ఫ్రెండ్స్ కొంతమంది నమ్మరు. మనం నమ్మి ఇట్లా హృదయంలో ఆయన్ని కొలువు ఉంచుకున్నాం అనుకో, ఏదనుకుంటే అది అయితే ఫ్రెండ్స్. అన్నిటికన్నా ముఖ్యంగా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం నేను చెప్పగలను. వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, అంతేలే ఏముందలే అని ఇట్లా కొట్టిపారేస్తారు కదా. మనం మనసులో కొలువు ఉంచుకొని ఆయన వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తుంటే మనకి ఏం కావాలో ఖచ్చితంగా ఆయన చేస్తాడు. మనకి ఒక్క ఇల్లు కావాలి, ఒక్క రూమ్ ఉండాలి మాకు హైదరాబాద్లో అని కోరుకుంటే ఫ్రెండ్స్, మా ఇంటి పైన ఇల్లు సరిగ్గా కనపడిందో లేదో, అది 4 అంతస్తులు. చెట్లు ఇష్టం, పెద్ద చెట్టు పెట్టాను ఇంటి ఎదురుగా. ఇట్లా ఈ ఇంటి మీద ఫ్రెండ్స్ 6 ఫ్యామిలీలు రెంట్కుంటారు. ఒక్కొక్కరు 9,000 ఇస్తారు. 6 ఫ్యామిలీలు ఉంటారు. ఒక్క ఇల్లు కావాలని వెంకటేశ్వర స్వామిని అడిగితే ఇన్ని ఇల్లు ఇచ్చాడు. ఇవే కాదు ఫ్రెండ్స్, మా పిల్లలు కూడా చక్కగా చదువుకున్నారు, ఆరోగ్యాలు బాగుంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ అన్నీ కొద్దిగా చిన్న ప్రాబ్లాలు వస్తున్నాయి, కానీ అంత ఏం కాదు. ఇది నేను ఎందుకు చదువుతున్నానంటే ఫ్రెండ్స్, మనం ఎలా బాగుపడాలి, ఏం చేయాలనేది మెయిన్ మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఖర్చులు తగ్గించుకొని పూజలు చేసి కొన్ని పాటిస్తే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం కోటీశ్వరులు అవుతాం. కావని అనుకునే వాళ్ళు మూర్ఖులు. కోటీశ్వరులు అంటే మనం చేసే పనిలో బరకత ఉంటుంది. ఇంకోటి ఏందో తెలుసా ఫ్రెండ్స్, మెయిన్ ఆడవాళ్ళు బంగారం వేసుకోవాలి. ఇట్లా చెవలయ్యి పిచ్చి పెట్టుకొని భర్తకు కనపడకూడదంట. ఆ మేడమే చెప్పింది నాకు. ఏ చిన్నదైనా మెడలో, మళ్ళీ మెయిన్ నల్లబోసులో పెద్దది ఉంది. నేను ఇది టెంపరవరీగా రోజు వేసుకుంటాను. ఇట్లా చెవులకు బంగారు పొయ్యి, చేతికి ఉంగరం, ఇవి మెయిన్ పెట్టుకుంటే ఫ్రెండ్స్ మనది ఎప్పుడైతే కొద్దిగా పరిస్థితి బాగుంటుందో, ఆడవాళ్ళ ఇంటి మీద బంగారం ఉంటే ఇల్లు అంతా నందనవనం అయింది. మన కుటుంబం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అన్నీ సంపాదిస్తాము, ఇది నిజము. నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, మనుషుల్ని నమ్మితే మనం మోసపోతాం. దేవుణ్ణి నమ్ముకున్నాం అనుకో చాలా బాగుంటాం ఫ్రెండ్స్. మనం ఆరోగ్యంగానే ఉంటాము, అందంగానే ఉంటాం. ఇవాళ రేపు ఆడవాళ్ళు అందం మీద ధ్యాస పెట్టి ఏదేదో తెచ్చుకొని రుద్దుకొని బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది, రొమ్ము క్యాన్సర్ వస్తుంది, బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి అంటే ఫ్రెండ్స్, మనం క్రీములు రాసుకొని తెగ రెడీలు అవుతున్నారు కదా, దానివల్లే క్యాన్సర్లు వస్తున్నాయి. కానీ తెలియంది ఏందో తెలుసా ఫ్రెండ్స్, మనకి మనం ప్రశాంతంగా పని చేసుకొని ప్రశాంతంగా ఉండి ఏది తినాలి అది తింటే అస్సలు మన ఆరోగ్యం దెబ్బతినదు ఫ్రెండ్స్. మనకు అందము ప్రత్యేకంగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అదే ఆటోమేటిక్ అందం వచ్చింది. ఒక బాధ్యత, తల్లిదండ్రుల దగ్గర బాధ్యత, భర్త దగ్గర బాధ్యత, అన్నదమ్ముల దగ్గర బాధ్యత, కుటుంబ సభ్యుల దగ్గర, అందరి దగ్గర ఒక మనిషి బాధ్యతగా ఉంటే ఫ్రెండ్స్ చాలా సాధిస్తాం. నేను ఇవన్నీ చేశానని నేను గర్వపడతలేదు. ఇప్పుడు వరకు నేను 3-4 వేలు వీడియోస్ చేశాను. ఇందులో నేను చెప్పలేదు, ఇందులో చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే మనం చేసినది అందరికి చెబితే ఫ్రెండ్స్ బాగుంటుంది. శనివారం ముఖ్యంగా ఆయిల్ తినకుండా ఉండటానికి కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరన్నా సంపాదించాలి, మన ఆర్థిక పరిస్థితి బాగాలేదనుకుంటే శనివారం కూడా ఫ్రెండ్స్ ఆయిల్ తినకూడదు, ఆయిల్ కొనకూడదు, ఆయిల్ ఏమి చేయకూడదు. ఇలా ఉండండి, ఒక 5 వారాలు పాటించండి. 5 వారాలు పిండి దీపం పెట్టుకుంటా వెంకటేశ్వర స్వామికి. ఆయిల్ ఫుడ్ తినకుండా మామూలు ఫుడ్ తిని ఉండండి. ఖచ్చితంగా మన జోలికి శనీశ్వరుడు అస్సలు రాడు ఫ్రెండ్స్. ఇది నిజము. చాలా అంటే చాలా
మళ్ళీ వెంకటేశ్వర స్వామితో పాటు ఆంజనేయ స్వామిని కూడా నమ్ముకోవాలి ఫ్రెండ్స్. మనకి గుండె ధైర్యము, దెయ్యాలు రావు. ఎవరు చేతబడి చేసినా ఏమి కాదు ఫ్రెండ్స్. అసలే ఇది చూస్తారు వీడియో, లైక్స్ ఇస్తారు, ఫాలో చేస్తారని చూడటం కాదు ఫ్రెండ్స్. ఎట్లాగో మీరు చేస్తున్నారు, కానీ నా ఫాలోవర్స్కి నేను చెప్పాలనుకుంటున్నాను, ఇది చాలా మంచి అలవాటు ఫ్రెండ్స్. కొంతమంది చూసేవాళ్ళు, వినేవాళ్ళు అందరినీ అంటలేదు, అందరికైతే తెలుసు, చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. శనివారాన్ని పాటించుకొని శనివారం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని ఆయన్ని నమ్మితే ఖచ్చితంగా మన దరిద్రం పోయిద్ది. మన పిల్లలు హ్యాపీగా వెతుకుతారు. మనం ఏది చదివించాలని అనుకుంటాం అది చదువుతారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది నిజం. నేను వెంకటేశ్వర స్వామిని నమ్మి ఫాలో అయ్యి బాగుపడి ఈరోజు ఎంత సంతోషంగా మీ ముందుకు వచ్చి వీడియో చేసి చెప్తున్నాను. మీరు నమ్ముతారని, పాటిస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా, అన్నిటికన్నా ముఖ్యం ఫ్రెండ్స్ ఆరోగ్యం, ఆ తర్వాత ఆస్తి, ఆ తర్వాత మంచి కుటుంబం, మంచి ఇల్లు. అవన్నీ నా లైఫ్లో దేవుడు నాకు ఇచ్చాడు. నేను 10 మందికి ఉపయోగపడాలని 10 మందికి ఉపయోగపడే మాటలు చెప్తున్నాను. చాలామంది ఆడపిల్లలు పాపం జాబులు చేస్తున్నారు, భర్తలు తాగి ఖర్చు పెడుతున్నారు, ఆర్థిక పరిస్థితులు వాళ్ళందరికీ చెప్తున్నాను నేను. శనివారం పాటించండి. ఈ చెవులకు బంగారం కమ్మలు పెట్టుకోండి, కొద్దిగా నల్లబొసలు మెళ్ళ వేసుకోండి. ఎక్కువ రోజులు వద్దు, ఒక 5 వారాలు పాటించి చూడండి. మీరు ఆయిల్ తినకుండా, ఆయిల్ కొనకుండా మీకే తెలిసిపోతుంది. ఆ తర్వాత మీరు ఇంకొకరికి చెప్తారు. అలా చెప్పాలని, అలా చెప్తారని, బాగుపడతారని ఆశిస్తానని నేను వీడియో చేస్తున్నా. తప్పులు ఏమన్నా అనిపిస్తే ఈ వీడియోస్లో ఐఎమ్ సారీ. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.